శివాజీ గారు కొద్దిగా ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ డ్రెస్సు సరిగా వేసుకోండి అని కొద్దిగా మంచిగా చెప్పకుండా కొద్దిగా క్యారెక్టర్లో ఉండి చెప్పాడు. కోర్ట్ మూవీలో విలన్గా నటించడం జరిగింది. కొద్దిగా రౌడిజం చూపిస్తూ మాట్లాడడం జరుగుతుంది ఆ మూవీలో. ఇక్కడ కూడా సేమ్ అలానే మాట్లాడినట్టుగా కనపడుతుంది. ఇక్కడ కొద్దిగా సరైన మంచిగా మాట్లాడింటే బాగుంటుండే. ఇక్కడ వేరే వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ హీరోయిన్ని ఉద్దేశించి మాట్లాడారంట శివాజీ గారు. చూస్తుంటాం శివాజీ గారి మూవీస్ చిన్న ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు, పొలిటీషియను అని చెప్పుకోవచ్చు అతని. ఇడ అనసూయ గారు చెప్పడం జరిగింది, ఇలా కరెక్ట్ కాదు మాట్లాడడం, లేడీస్ ఏదైనా వేసుకోవచ్చు అని. ఇంకా పాయల్ రాజ్పుత్ గారు, RX100 హీరోయిన్ గారు కూడా మాట్లాడడం జరిగింది, ఇలా వేసుకోవచ్చు అని. వాళ్ళ సినిమా ఇండస్ట్రీ అది. ఇక్కడ బయట ఇలా వేసుకుంటే బాగుండదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమనంటే అబ్బాయిలు ధోతి అది వేసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఆడవాళ్ళు ఎలా చీర కట్టుకుంటారో, ఇక్కడ మగవాళ్ళు చూస్తే షర్టు పాయింట్ వేసుకొని బోలుతున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడ కొద్దిగా గలీజ్గా వేసుకపోవట్లేదని చెప్పుకోవచ్చు. ఇలా కాబట్టి మగవాళ్ళది ఏం తప్పు లేదు. కొద్దిగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మహిళా కమిషన్ కూడా పిలవడం జరిగింది. హైదరాబాద్లో ఉంటుంది కొద్దిగా ఈ కార్యాలయం. అక్కడికి వెళ్ళి కొద్దిగా వివరిస్తున్నట్టుగా కనపడుతుంది మనకు. ఇక్కడ శివాజీ గారు తప్పు మాట్లాడాడు అనేది వాస్తవం. కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు కూడా మేమేమో కరెక్ట్ చేసామన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ కోసం కొద్దిగా చూడడానికి మంచిగా కనపడడానికి, కొద్దిగా వాళ్ళనే చూడాలనే ఈ ఆలోచన వల్ల కొద్దిగా వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు అనేటట్టుగా మాట్లాడతారు. వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళు ఆఫర్ల కోసం అన్నట్టుగా వేసుకోవచ్చు అని ఇక్కడ అది ఆలోచన వస్తుంది. లేకుంటే మేము మంచిగా ఏదైనా వేసుకోవచ్చు అనేటట్టుగా ఇక్కడ అతన్ని మొత్తానికైతే అతని ఒపీనియన్ అతను చెప్పాడు. నా ఒపీనియన్ వచ్చేసి ఆడవాళ్ళు మంచి డ్రెస్సులు వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ బయట చూస్తే సమాజంలో, నేను కూడా స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ అమ్మాయి చూడి అని ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. ఒక అమ్మాయి మంచిగా నడుచుకుంటూ వెళ్తేనే అది ఏది అని మాట్లాడుతుంటారు. ఇంకా వాళ్ళు సరైన డ్రెస్ వేసుకోకపోతే ఎలా? ఇక్కడ సమాజంలో చూస్తే కొద్దిగా రేప్సు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అక్కడ కిడ్నాప్ చేసి ఆమెని ఇలా చేశారు అని మనం వింటుంటాం న్యూస్లో. కాబట్టి ఒక మంచి డ్రెస్ వేసుకొని పోతే సెక్యూరిటీ లాగా ఉంటుంది. కొద్దిగా ఏదో అమ్మాయి పోతున్నట్టుగా వాళ్ళు భావిస్తారు. లేదు ఎలా పడితే అలా తిరుగుతాం, ఎలా పడితే అలా మాట్లాడతాం వేరే వాళ్ళతో అంటే ఇది బాగుండదని చెప్పుకోవచ్చు. ఇక్కడ శివాజీ గారి ఒపీనియన్ కొద్దిగా రాంగ్ వేలో చెప్పాడు. మొత్తానికైతే కొద్దిగా సరిగా చెప్పింటే బాగుండు. ఇక్కడ ఉమెన్స్ మాత్రం మేము ఏదైనా వేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. ఇది సంగతి. కొద్దిగా నాకు శివాజీ గారు మాట్లాడారు, మళ్ళీ కొద్దిగా స్టేజ్ పైన అలా మాట్లాడడం వల్ల దొరికిపోయాడు. వీడియోలలో చాలామంది ఇక్కడ ఎలా మాట్లాడాలనో తెలియక దొరికిపోతుంటారు. విజయ్ దేవరకొండ గారు కూడా ఇక్కడ ట్రైబల్కి సంబంధించి కొద్దిగా వాళ్ళని పోల్చడం వల్ల అతనిపైన కూడా కేసు అయింది. రాజమౌళి గారి మీద కూడా కేసు అయింది. హనుమంతుడు అది ఇది అని ఇక్కడ వారణాసి మూవీలో మాట్లాడడం జరిగింది. ఇది ఓకే, మంచిగా డ్రెస్ వేసుకోండి. నేను కూడా ఒక అన్నగా చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. ఇక్కడ చుట్టుముట్టు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అమ్మాయి చూడు ఇలా అని ఇట్లా మాట్లాడతారు. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం కరెక్ట్గా ఉండాలి. మనం ఎంత వీలైతే అంత ఇంకా రాజ్యాంగంలోనే కొన్ని కరెక్షన్స్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ చాలా మంచిగా ఉండి మంచితనంతో పోటీ పడి గెలవాలి అని చెప్తాను, ఉంటాను. అది ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన ఒపీనియన్. ఇక్కడ నా ఒపీనియన్, ఇక్కడ శివాజీ గారి ఒపీనియన్ అంత మంచిగా కనపడట్లేదు. అక్కడ మళ్ళీ ఏమి వివరిస్తారో చూడబోతున్నాం. ఇది మొత్తానికైతే ఏదన్నా మంచి చేయాలని పెట్టుకోండి మైండ్లో. ఇలాంటివి
పట్టించుకోకండి సోషల్ మీడియాలో, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ, ఉంటాను. వాళ్ళకి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. ఉంటాను.